హాయ్ ఆల్. నా ఫస్ట్ పీ2పీ ట్రేడింగ్ సైబర్ కేస్ వచ్చి నేను ఎట్లా సాల్వ్ చేసుకున్నా అంటే అది పేటిఎం బ్యాంక్లో అయింది. అండ్ ఒక రోజు 7 o'clock నేను లేచిన అండ్ ఒకరికి మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి చూస్తుంటే అవతలేకుండే. దెన్ కాసేపు తర్వాత కస్టమర్ కేర్కి రీచ్ అయినా అడుగుతున్నా, లైక్ దే హ్యాడ్ నో క్లూ. వాళ్ళు రిక్వెస్ట్ తీసుకున్నారు కానీ చెప్తామని చెప్పి డిలే చేస్తుండే. ఒక కొంచెం సేపు తర్వాత పేటిఎం యాప్ ఓపెన్ అవ్వట్లేదు అనమాట, అండ్ పనిచేస్తే లేకుండే కంప్లీట్గా. అంటే నాకు అసలు యాక్సెస్ లేకుండే యాప్. దెన్ నా కేవైసీ అవన్నీ సబ్మిట్ చేసిన, బట్ ఒక 2 days అయిపోయింది, ఏం అప్డేట్ లేదు. ఒక 4 days తర్వాత వచ్చి నాకు వచ్చిన అప్డేట్ ఏంటంటే పేటిఎం నుండి, లైక్ దే షేర్డ్ అన్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ అండ్ ఒక సైబర్ సెల్ నుంచి, లైక్ పర్టికులర్ సైబర్ సెల్ గుజరాత్ నుండి ఈ కంప్లైంట్ రైజ్ అయింది మీ పైన. సో యూ హ్యావ్ టు సాల్వ్ ది సైబర్ కేస్. అప్పుడు మీ అకౌంట్ వచ్చి అన్ఫ్రీజ్ చేస్తామని ఒక ఈమెయిల్ వచ్చినుండే. అండ్ నేను పేటిఎం నోడల్ ఆఫీసర్కి ఎన్నిసార్లు ఈమెయిల్ చేసినా కానీ కూడా లైక్ సేమ్ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అండ్ ఆ సైబర్ సెల్ గుజరాత్ సైబర్ సెల్ నుంచి వచ్చింది, ఇక్కడికి వెళ్ళి సాల్వ్ చేసుకోవాలని రిప్లై వస్తుండే. దెన్ చూసి అకౌంట్లో మనీ ఉండే. సో నాకు ఆ టైంకి నా దగ్గర అస్సలు మనీ లేకుండే, దాంట్లో ఉన్న మనీ మాత్రమే నా దగ్గర మనీ ఉండే. నేను ఇంకా గుజరాత్ వెళ్ళిన, గాంధీనగర్లో వచ్చి కరం యోగి భవన్ అని ఒక భవన్ ఉంటుంది. దాంట్లో నాకు తెలిసి 7th or 8th floorలో సైబర్ సెల్ హెడ్ ఆఫీస్ ఉంటుంది గుజరాత్ది. అక్కడ వెళ్ళి రిసెప్షన్లో అడిగితే ఒక ఫార్మాట్ ఇచ్చినారు, లైక్ ఒక రిక్వెస్ట్ లెటర్ అండ్ కేవైసీ అంటే మన పాన్ అండ్ ఆధార్, ఇంకా బ్యాంక్ స్టేట్మెంట్, ఏ పర్టికులర్ ట్రాన్సాక్షన్ వల్ల డిస్ప్యూట్ వచ్చిందో ఆ ట్రాన్సాక్షన్ ఉన్న స్టేట్మెంట్ ఇవ్వాలి. లేదంటే మనకు తెలియకపోతే ఆ మంత్లో ఉన్న ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ మొత్తం తీస్తే వాళ్ళు ఐడెంటిఫై చేసి మనకు చెప్తారనమాట. నేను అవి మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఫ్రాడ్ అమౌంట్ వచ్చి ఒక 200 ఫ్రాడ్ అమౌంట్ వచ్చింది. ఏ ట్రాన్సాక్షన్ వల్ల అయిందనేది నాకు అంత కరెక్ట్గా తెలియదు, కానీ ఒక 200 రూపీస్ ఏదో ఒక ట్రాన్సాక్షన్లో ఫ్రాడ్ మనీ వచ్చిందని తెలిసింది. నేను ఈ రిక్వెస్ట్ అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినారంటే ఆ 200 రూపీస్ వచ్చి లీన్ మార్క్ చేస్తాము అండ్ మిగతా మనీ వచ్చి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పినారు. నేను చేస్తారు కదా అని చెప్పిన, బట్ వాళ్ళు ఒక 1 week అలా టైం పడుతుంది అన్నారు. నేను వచ్చేసిన తర్వాత ఒక 6 months అయిపోయింది, అది ఇంకా అట్లనే ఫ్రీజ్ ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకొక ఫ్రెండ్ సేమ్ అక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి తను పిలిస్తే నేను మళ్ళీ వెళ్ళిన. అప్పుడు వెళ్ళి చూస్తే సైబర్ సెల్ వాళ్ళు వచ్చి పేటిఎంకి ఈ సో పర్టికులర్ అకౌంట్ అన్ఫ్రీజ్ చేయండి అని ఈమెయిల్ చేస్తున్నారు. కానీ పేటిఎం వాళ్ళు నా అకౌంట్ ఆ 200 రూపీస్ లీన్ ఆర్ హోల్డ్ చేసి మిగతా బ్యాలెన్స్ యూజ్ చేసుకోవడానికి అన్ఫ్రీజ్ చేయలేదు. సో నేను మళ్ళీ వెళ్ళినందుకు వాళ్ళు మళ్ళీ రిమైండర్ ఈమెయిల్ అని చెప్పి పేటిఎం నోడల్ ఆఫీసర్కి మళ్ళీ ఈమెయిల్ చేసినాడు. నేనేం చేస్తున్నా అంటే తను ఈమెయిల్ చేసిన పిక్ ఫోటో తీసుకొని మళ్ళీ పేటిఎం నోడల్ ఆఫీసర్కి మీకు ఆల్రెడీ ఈమెయిల్ చేసిండని చెప్పి నేను మళ్ళీ ఈమెయిల్ చేసిన. అండ్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత ఒక 2 daysలో నా అకౌంట్ వచ్చి అన్ఫ్రీజ్ అయిపోయింది. ఆ 200 రూపీస్ వచ్చి హోల్డ్ పెట్టినారు అండ్ మిగతా అమౌంట్ వచ్చి నేను యూజ్ చేసుకున్నా యాక్చువల్గా. సో మోస్ట్లీ ఏమవుతుందంటే ఫ్రాడ్ అమౌంట్ ఏదైతే ఉందో అది హోల్డ్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ అయిపోయే వరకు, అండ్ మిగతా బ్యాలెన్స్ అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు అన్ఫ్రీజ్ చేస్తే. అండ్ కొన్ని కేసెస్లో వాళ్ళకి కేసు అర్థం కాదు, అలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్స్ ఉన్నప్పుడు మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. వీ కెన్ ట్రై ఎక్స్ప్లెయినింగ్ దమ్ ఇఫ్ దే ఆర్ అండర్స్టాండింగ్ ఇట్ వెల్ అండ్ గుడ్. అండ్ వాళ్ళకి అర్థం కాకపోతే మనం ఏం చేయలేము, లాయర్ని కన్సల్ట్ అయ్యి సాల్వ్ చేయించుకోవాలి. అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ కేస్ 2002 Decemberలో నేను సాల్వ్ చేసుకున్న ఫస్ట్ కేసు ఇది. అండ్ ఐ సాల్వ్ ఫ్యూ మోర్ కేసెస్, ఒకటి జైపూర్ది, ఇంకోటి ముంబైది. అది కూడా నేను ఎట్లా సాల్వ్ చేసుకున్నాను అని చెప్పి చెప్తాను. థ్యాంక్ యూ.